ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న మైండ్ బ్లాంకింగ్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా రాక సుమారు 800 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ విజువల్ వండర్స్ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలో రాకా చిత్రానికి సంబంధించిన ఒక అత్యంత ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమైంది. 2 భాగాలుగా భారీ బడ్జెట్, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బిజినెస్ మరియు విడుదల ప్రణాళికలపై మేకర్స్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. డిజిటల్ రైట్స్ పరంగా నిర్మాతలు భారీ ధరను ఆశిస్తుండగా, వ్యాపార సమీకరణాల దృష్ట్యా ఈ చిత్రాన్ని 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. డైరెక్టర్ అట్లీ, ఆయన టీం ఈ ప్రతిపాదనను అల్లు అర్జున్, సన్ పిక్చర్స్ అధినేతలతో సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి 2 భాగాలకు సంబంధించిన ప్రధాన షూటింగ్ భాగాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులపై అట్లీ పూర్తి దృష్టి సారించనున్నారు. ఈ గ్యాప్ లోనే బన్నీ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. రాకా చిత్రంలో అల్లు అర్జున్ మునుపెన్నడూ చూడని రీతిలో 4 విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతోంది. మాఫియా, పునర్జన్మలు మరియు సమాంతర ప్రపంచం వంటి సరికొత్త సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమాను అట్లీ అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాగూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ విజువల్ వండర్ ని 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలతోనే కాకుండా నిజ జీవితంలోనూ తన అభిమానులపై ఉన్న ప్రేమాభిమానాలను బన్నీ మరోసారి నిరూపించుకున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రల నుంచి వచ్చిన సుమారు 900 మంది అభిమానులతో మంగళవారం గ్రాండ్ గా ఫ్యాన్స్ మీట్ నిర్వహించారు. ఈ వేదికపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి అభిమానికి వ్యక్తిగతంగా ఉచిత బీమా పాలసీలను అందజేసి వారి కుటుంబాలకు కొండంత అండగా నిలిచారు. వేదికపై దాదాపు 6 గంటల పాటు గడిపిన బన్నీ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగారు. అభిమానుల సంక్షేమం కోసం ఇలాంటి వేడుకలను ప్రతి 6 నెలలకోసారి నిర్వహించాలని బన్నీ భావిస్తున్నారు.